గాయస్, మనం ఈరోజు అది లాస్ట్ కి మనం కూడా ట్రిప్ వేస్తున్నాం. అది కూడా కార్లో వేస్తున్నాం. నాకే నమ్మకం రావట్లేదని ఇట్లాంటి డైలాగులు, ఇట్లాంటి యాస డైలాగులు ఈ పోరగాలు సిగ్గులేదు. ఆగుంది ఏది ఇంటి వచ్చిన వాళ్ళు ఇంటి ముందు చల్దావా ఇల్లు ఇక్కడ కాదురా, ఇదేరా నువ్వు నన్ను కనిపించేస్తావురా. 2016 జేఆర్సీ కాలేజ్ బ్యాచ్ ఇట్లాంటి గొంతులు ఎన్నో తిరిగి ఉండదు. నన్ను కనిపించేస్తాను ఇది ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంతరా వాడు బాల్ తీసుకుని శ్రీ చైతన్య నా కొడుకోడు. అదే చూడండి గాయస్, తిందాకనే మర్ర చేసి ఒకటి నాకు నుంచి గోల్ ఒకటి ఫాస్ట్ ట్యాగ్ వర్క్ అవ్వట్లేదండి. ఏం చేస్తామని ఫాస్ట్ ఎక్కడ పెట్టాలి తెలియదు. కెమెరా నెలకొడదాం రా, ఒక నిమిషాలు. ఇక్కడ ఉందా నా కన్నులో కట్టిన కోడి కట్టి రాములు రసావి. చూడండి ఫ్రెండ్స్, రాత్రిపూట కాల అయిపోయింది ఫ్రెండ్స్. ఇంజన్లో నుంచి చూడండి ఫ్రెండ్స్, అసలు మాకు ఎలా పొగలు వస్తున్నాయో. ఎందుకు వస్తున్నాయి అనుకున్నాం పొగలు. కూలెంట్ ఆయిల్ డబ్బాకుండే పైపు టు రేడియేటర్ కనెక్షన్ పైప్ మధ్యలో ఊడిపోయింది ఫ్రెండ్స్. టోల్ గేట్ దగ్గర ఆగాం ఫ్రెండ్స్. ఇది భారత అరే ముసునూరు టోల్ గేట్ ఉంటాం ఫ్రెండ్స్. రేడియేటర్ ఇది పైపు ఊడిపోయింది. రేడియేటర్ డబ్బా పైపు ఊడిపోయిందన్న. కరెక్ట్గా టోల్ గేట్ ఆడికి వచ్చాం. వాటర్ దాంట్లో బాయిల్ అవుతుంది. ఇది టోల్ గేట్లో ఇంజిన్ ఆగిపోయింది. ఏందా అని చూసి ఇంజిన్ అసలు హీట్ అవునా. సరే 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 ఇంజిన్ కూల్ అవును. బ్యాటరీ మీద చెప్పుకోవడం కింద పైపు ఫోకస్ అవ్వట్లేదేంట్రా పైప్. ఆ పైపు ఊడిపోయిందన్న. రేడియేటర్ దాంట్లో ఉన్న రేడియేటర్ నీళ్ళు మొత్తం పోయాయి. ఇంజన్ హీట్ ఎక్కింది. ఇంజన్లో లైట్ స్మోక్ వచ్చేసరికి ఆపాము. సో ఇప్పుడే నీళ్ళు పోస్తున్నాం. లైట్ బాయిల్ అవుతుంది. చూడు బయటికి. ఇది ఎక్కడైందంటే కరెక్ట్గా ముష్నూరు టోల్ గేట్ దగ్గర. సో టోల్ గేట్లోకి అలా వచ్చాము. ఇంజిన్ ఆగిపోయింది. సో చిన్నగా చూసుకుని వచ్చి ఇక్కడ పెట్టాం, పక్కన పెట్టాం. ఇప్పుడే వచ్చాం ఫ్రెండ్స్. అడ్రస్లు ఏం తెలియట్లేదు ఇక్కడ. బ్లాక్ లో అమ్మేవాళ్ళు పోతే బ్లాక్ లో టికెట్లు అమ్మేవాడు కూడా మాకు ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. ఏం చేయలేదో తెలియట్లేదు. హారం తీసి గుత్తలో పడతా, హారం కొడుతున్నా అన్నా అప్ సైడ్. ఎక్కాం మనం ఇప్పుడే. సో ఎక్కాక టోటల్ దర్శనం కూడా అయిపోయింది. సో మనకంతా అయిపోయేసరికి 18 hours పట్టింది. సో మనకి 18 hours పట్టడానికి కారణం ఏంటంటే మనం వచ్చేసి ఫ్రీ దర్శనానికి వెళ్దాం. అల్పిరి మెట్ల దగ్గర దొరకలేదు మనకి టికెట్లు యాక్చువల్గా. సో అందుకనే శ్రీవారి మెట్ల దగ్గర కూడా ఇబ్బంది అవుతుందని డైరెక్ట్గా జీప్లో వెళ్ళిపోయాం. పైకి వెళ్ళిపోయాక డైరెక్ట్ టు ఫ్రీ దర్శన్కి వెళ్ళిపోయాం. సో అందుకనే అంత టైం పట్టింది మాకు 18 hours.
అంతే ఫ్రెండ్స్. పొద్దున్నే కార్ ట్రబుల్ ఇచ్చింది గాయస్. బ్యాటరీ డౌన్ అయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. పైన ఉన్న బ్యాగ్ ఉందా? బ్యాగ్ ఒకటే ఉంది పైన. ఆ బ్యాగ్ పట్టుకుని కిందకి వచ్చేసేయండి. నవీన్ వచ్చేసి కిందకి వచ్చేసి రూమ్ వేకెట్ చేసేసుకుని వెళ్ళిపోదాం. ఇంకంతే. అంటే స్నానం చేయడు. స్నానం చెయ్యవు నువ్వు, అది మ్యాటర్. ముందు గుడికి పోతాడు డైరెక్ట్ స్నానం. రూమ్ తీసుకుందే స్నానం చేయడానికి అసలు మర్చిపోయలేదా? అంటే 100 ఆలోచనలు ఇప్పుడు సముద్రాన్ని చూసారు కూడా తడిచిపోయినట్టు ఊహించుకున్నది. నాకెందుకండి నీ రూట్లో అవసరం కూడా లేదండి. చిమ్టు చూడు హైకోర్టులో కూర్చుంది వెళ్ళి. గెస్ట్ హౌస్. సారీ ఎవర్రా? రే మేడో ఉందిరా. మార్నింగ్ లేచామా, పాండిచేరి వచ్చామా, బీచ్లో ఎంజాయ్ చేసామా. వెయిట్ ఫర్ ద బీచ్. ఈవినింగ్ ఈయన ఎప్పుడు చూసినా ఫోన్ మాట్లాడమే. ఆ ఫోన్ మాట్లాడడానికే పుట్టిండి. అంత పెద్దలు ఏం కాదు ఫ్రెండ్స్, అంతేం లేరండి. చాలా అనవసరంగా వచ్చినట్టున్నాం బీచ్కి. నో కలరింగ్, ఓన్లీ గ్రీన్ వ్యూ. కాకి బ్రోతో మాట్లాడుతున్నాం. కాకి బ్రో పారిపోయింది మనం చూసి. గ్రీన్ వ్యూ అన్నది ఇదే అండి. హాయ్ కాకి బ్రో. ఇందులో పడదంగా ఇంకేమొత్తం బయటికి గుర్రం. పాండిచేరి అందరూ బీచ్ చూడటానికి వస్తా అనుకుంటారు. పాండిచేరి వచ్చేది బీచ్ కోసం కాదు, ఇంకోటి ఉంది. ఆలోచించండి, ఇంకోటి ఏదో ఉంది, ఇంకేదో ఉంది అక్కడ, అందుకనే వస్తున్నారు. కాకపోతే లాస్ట్ టైం వచ్చి దానికి ఇప్పుడు దానికి ఏమి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చూపిస్తా ఆగండి. వాటర్ ఉన్నాయా, ఎక్కువ హైట్ వచ్చాయి. లాస్ట్ టైం వచ్చేసి ఇక్కడ ఉన్నాయి, అక్కడికి ఉన్నాయి నీళ్ళు. ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వచ్చాయి. లాస్ట్ టైం అందులో దిగి ఆడుకున్నాం. ఇప్పుడు మాకు ఆడుకోవడానికి కూడా ప్లేస్ లేదు. అందులో పడితే డైట్ గునాకే మంజుమల్ బాయ్స్ అయిపోతాం. ఫ్రెండ్స్, ఇవాళకి ఇదే మాత్రం నేను చెప్పను. రాత్రి మొత్తం చాలా చేసాం, చాలా చేస్తున్నాం, కానీ దీన్ని వీడియో తీసుకోలేకపోతున్నాం. ఇలాంటప్పుడే అందరూ కూడా తరచుగా ఒక మాట అంటారు, పదా చూసుకుందామంటారు. ఐ వాంట్ టు షో 3 గ్రౌండ్స్. లుక్ 3 గ్రౌండ్స్. నాకు అర్థమైంది మీరు మనసులో అనుకునేది ఏంటంటే, వీళ్ళేంట్రా ఇట్లా ఉన్నారు, నాగార్జున అన్నట్టున్నారు కదా మొత్తం గుండెలు. ఓకే గైస్, బీచ్లో అయితే మాత్రం ఇంత మించి నేను తీయలేను. తీయటానికి నాకే ఏదో చిరాకు ఉంది. ఎంజాయ్ చేద్దామని వస్తే ఎంజాయ్ చేయడానికి కూడా ఏం లేదు. మీకేమన్నా కనీసం ఇది మీ కళ్ళకి అందాలని చూపిద్దామన్నా కానీ అందాలు కూడా నాకేం కనిపించట్లేదు ఇక్కడ. ఆ బీచ్ అన్న ఏం చూస్తారో అదేం బాగుందని ఇప్పుడు కనిపించదు. ఎనీథింగ్ గుడ్ అన్న. నువ్వు వచ్చావేంట్రా మధ్యలో? నాగార్జున పదర నాగార్జున ఎవరితో పెట్టుకున్నా నాన్నగారు, నేను ఉండేది మీ ఇంట్లోనే అండి. ఎవరు నా ఇంట్లో తిన్నావు? నాన్నగారు ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఎవరా నీకు నాన్నగారు?
అది ఎందుకు వచ్చిందో అసలు అది నాకు అర్థం కాదు. నీలాంటి వాడు ఎవరో చేసిన దాన్ని ఇది కానరాట్లా కొద్దిగా. అరే అరే చూడరా ఎందులో కంటారా కొద్దిగా ఏడ్చిన అట్లా. ఏసీ కొద్దిగా బాగానే వస్తుంది రా ఇప్పుడు. పొద్దునగా మాన్సర్లగానే కొట్టిద్ది, మధ్యాహ్నం చూపించింది రారా నా వీరా నా సరస్సుకు రారా అంటది అట్లానే. గలీలియో బాబాయ్ మెసేజ్ భలే ఉన్నాయి గాడి. గలీలియో అన్నా MT-15 అన్నా మనం కూడా తెచ్చుకుందాం. MT-15 MT-15 తెచ్చుకొని పెట్టుకో. ఎక్కడ? ఇంట్లోరా, ఇంట్లో పెట్టుకో అంటున్నా. ఇప్పుడు నాకు చాలా బాధ వేస్తుంది ఏంటంటే హరీష్ గడి తెలియకుండా నేను ఎందుకు అట్లా చేశాను అని వాడు మనసులో అతను పెట్టుకుంటాడు. హరీష్ గారికి తెలియకుండా ఏం చేసావురా? చెప్పాను కదా ఏది రాత్రి ఆ మైకంలో ఏదో చేసేవాడిని. ఏ బూతులు మాట్లాడుతున్నారు, బూత్ నా కొడక. అప్లోడ్ చేస్తారు, ఇది అప్లోడ్ చేసేదాన్ని ఇవన్నీ నాకు వచ్చిన మాట వస్తాయి. అక్షయ పాత్ర అంటే దాంట్లో భయపెట్ట మాకు రే. ఫాస్ట్ దిగే కాదు, ఫాస్ట్ దిగి రూమ్ పరిగెత్తా. తాళంకొండ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. ఏం లేదు గాయస్, అప్పుడప్పుడు ఇంజన్ ఆగుతుంది, భయం వేస్తుంది. ఇందాకనైతే కార్ని తోసుకొని చచ్చిపోయాము. హెల్ప్ కోసం లోకల్ పోలీసు లోకల్ పోలీస్ వచ్చి కారు రోడ్డు మీద పెట్టినయో రోడ్డు మీద పెట్టిన ట్రాఫిక్ ఆగిపోయిందో అంటారు. మనకేమో రాదు, భాష రాదు. మన తెలుగులో మాట్లాడితే ఎన్నో క్వశ్చన్ అంటారు. అలాగెత్తారు మరి ఏం చేస్తున్నా వెనకాల బండి ఉంటదే వరం ఫైర్ డిఫరెంట్ మోడిఫై చేపిస్తే చేస్తాం. అడ్డం వస్తే ఎందుకు చేస్తాం. అరే హరీష్ ఇమీడియట్ గా ఏం చేస్తాం అంటే ఎస్ సోప్స్ ఉన్నాయా? టీ సోప్ తీసుకో. మేఘాలలో చాయ్ తాగుదాని వచ్చాను, ఇంకో ప్లేస్లో తాగుదాని వచ్చాను. చాయ్ చాయ్ వాళ్ళ గద్దాని రింగ్ లో వస్తాం. చూడండి గాయస్, ఇటు సైడ్ ఒక రింగ్ వచ్చింది, ఇటు సైడ్ ఒక రింగ్ వచ్చింది. రింగు మాస్టర్ ఇడు గుండెలో చూడండి. ఇట్లాంటి ఇన్సిడెంట్ నాకు తెలిసి ఇట్లాంటి ఇన్సిడెంట్ ఎవరికి జరగకూడదని కోరుకుంటున్నా. పాంచరీ వచ్చాను మేము అండ్ రిటర్న్ వచ్చేసి అరుణాచలం వెళ్తున్నాం. బోర్డర్ దగ్గర అన్ని కార్లు పంపిస్తున్నారు. మాతో పాటు ఇంకొక ఏపీ కార్ ఒకటి ఉంది, టీఎస్ కార్ కూడా ఉంది. ఏపీ కార్ రెండింటిని ఆపిండు, టీఎస్ కార్ వదిలేసాడు. ఎంత బాధ వేసిందంటే ఈ ఏపీ వాళ్ళ గురించి ఎక్కడికో తెలిసిపోయిందా అనిపించింది అన్నమాట. బై గైస్.